టీఎంసీలు తీసుకుపోయి బొల్లెపల్లిలో పెట్టుకుంటాం, ఆడ 150 టీఎంసీలు రిజర్వాయర్ కడతామంటారు. అంటే ఇటు కృష్ణ నీళ్ళు లావట్టుకపోతారు, కృష్ణలో నీళ్ళు లేవనుకో అటు గోదావరి నీళ్ళు లావట్టుకపోతారట. అంటే రెండు రకాలుగా తెలంగాణకు దెబ్బ తగులుతుంది. ఏ రకంగా చూసినా గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు తెలంగాణకు మరణ శాసనం కాబోతా ఉంది. మిస్టర్ రేవంత్ రెడ్డి, ఇప్పటికైనా నిజాయితీగా పోరాడు, చిల్లర రాజకీయాలు బంద్ చేయి. ఈ చిచ్చోర రాజకీయాలు కాదు, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. ముఖ్యమంత్రి పదవి ఉంటుంది పోతుంది, కానీ ద్రోహం చేయక. ఇప్పటికే నువ్వు తెలంగాణ ద్రోహివి అని నీకు ముద్రపడ్డది. తెలంగాణ ఉద్యమంలో ఎన్నడూ జై తెలంగాణ అనలే, ఎన్నడూ రాజీనామా చేయలే. చరిత్ర పుటల్లో నువ్వు ఎప్పటికీ తెలంగాణ ద్రోహివే. మరి ముఖ్యమంత్రిగా కూడా తెలంగాణ నీళ్లు ఆంధ్రాకు దారాదత్తం చేసి మరోసారి ద్రోహిగా చరిత్రలో మిగిలిపోకు. చిల్లర మనలు మానేసి డెమోక్రటిక్గా రాష్ట్ర హక్కుల కోసం నిజాయితీగా పోరాడాలని మేము హితవు పలుకుతా ఉన్నాం. దిస్ ఈజ్ అబౌట్ బనకచెర్ల. ఇకపోతే రెండో విషయం, నిన్న మాట్లాడుతూ 299, 512 గురించి మాట్లాడింది ముఖ్యమంత్రి. అసలు ఎంత బాధ కలుగుద్దంటే, ఇలాంటి వ్యక్తులు తెలంగాణకు ముఖ్యమంత్రి అయిందని ఒకసారి బాధ కలుగుతూ ఉంటుంది. నాకైతే అర్థం కాదు, ఎన్ని రోజులు అబద్ధాలతో బతుకుతావు రేవంత్ రెడ్డి గారు? తెలంగాణకు పట్టిన అబద్ధాల వైరస్ ఈ రేవంత్ రెడ్డి. సరే, ఈ అబద్ధాలను ఎవడన్నా తట్టుకొని నిలబెట్టగలిగే శక్తి ఎవరికి ఉందంటే అదొక బీఆర్ఎస్కే ఉంది. ఎందుకంటే ఈ అబద్ధాల వైరస్కు విరుగుడు బీఆర్ఎస్ అనే టీకా. బీఆర్ఎస్ అనే టీకానే రేవంత్ రెడ్డి అబద్ధాలను చీల్చి చెండాడుతుంది, రేవంత్ రెడ్డిని ముద్దాయిగా నిలబెడుతుంది. తెలంగాణ హక్కులు కాపాడగలిగేది ఒక బీఆర్ఎస్ మాత్రమే. ఎందుకంటే ఇలా బాధ కలిగేది ఏంటంటే, బయట వాళ్ళకు సద్దులు కడుతూ ఇంటి మనిషిపై నిందలేస్తున్నాడు. తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్. తెలంగాణ కోసం సెక్షన్ 3ని సాధించి 9 ఏళ్ళు కేంద్రం మీద పోరాడి ఒత్తిడి చేసి ఇవాళ కృష్ణానదిలో వాటా సాధించే ప్రయత్నం చేస్తుంటే కేసీఆర్, నువ్వు అలాంటి ఇంటి మనిషి కేసీఆర్ మీద నిందలేసే ప్రయత్నం చేస్తూ ఉన్నావు. అసలు నిన్న నువ్వు కేసీఆర్ మీద గన్ని వీడియోలు చూపించినావు, ఆ పేపర్ కటింగ్లు, వీడియోలు, నానా తంటాలు పడ్డావు. ఎక్కడన్నా బనకచెర్ల అనే పదం ఉందా? బనకచెర్ల ఒప్పందం ఉందా? అగ్రిమెంట్ ఉందా? ఇప్పుడు నేను చూపించిన బనకచెర్ల ప్రాజెక్ట్ ఆపాలి అని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది నేను చూపించిన. వరదలో 1950 టీఎంసీలు మా లెక్క అని కేసీఆర్ రాసిన లేఖ నేను చూపించిన. నువ్వు అంత చిల్లర రాజకీయాలు తప్ప ఒక్కటనే నిజాయితీ ఉందా? ఇవాళ నేనేమంటాడు, 299, 512 కేసీఆర్ సంతకం పెట్టిండు, హరీష్ రావు సంతకం పెట్టిండు అంటాడు. నేను అడుగుతున్నా, మిస్టర్ రేవంత్ రెడ్డి, ఎక్కడన్నా కేసీఆర్ హరీష్ రావు సంతకం పెట్టినట్టు చూపిస్తావా? నేను ముక్కు నేలకు రాస్తా, లేకపోతే నువ్వు రాస్తావా? అసలు నిజాయితీగా మాట్లాడు, వాస్తవాలు మాట్లాడు. శాశ్వత ఒప్పందం చేసుకున్నారట. ఆయనే నిన్న ఇంకో మాట అంటాడు. అంటే ఇక్కడ కొంచెం మీరు కూడా దయచేసి కాన్సన్ట్రేట్ చేయండి. ఆయనే నిన్న ఒక మాట ఏమన్నాడు, గోదావరి నదిలో తెలంగాణకు మా కాంగ్రెస్ ప్రభుత్వం 968 టీఎంసీల నీళ్లు కేటాయించింది, 512, 14 ఆంధ్రాకి ఇచ్చింది అని నిన్న మాట్లాడింది. గోదావరిలో 968 మా కాంగ్రెస్ ఇచ్చిందని చెప్తున్నావు. మరి కృష్ణాలో కూడా 299 ఇచ్చి తెలంగాణ గొంతు కోసింది కూడా నీ కాంగ్రెస్ పార్టీని ఎందుకు చెప్పవు? అది కూడా నీ కాంగ్రెస్ పార్టీ ఘనతనే కదా. ఒకసారి గోదావరి చూపి. గోదావరిలో నీటి లభ్యత 1486 టీఎంసీలను గుర్తిస్తే 968 టీఎంసీలు తెలంగాణకు, 518 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్. కానీ రెండు రాష్ట్రాలు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీ ఈ కేటాయింపులను అధికారికంగా ఒక కేటాయింపులకు తీసుకొచ్చింది. ఇక్కడ మంచిగా దొరికింది రేవంత్ రెడ్డి. ఏమైంది? గోదావరి ఇక్కడ మంచిగా దొరికింది, 968 మా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అన్నాడు. మరి అదే కాంగ్రెస్ పార్టీ కృష్ణాలో 299 ఇచ్చింది. ఈ 299 అనే మరణ శాసనం రాసిందే కాంగ్రెస్ పార్టీ. ఈ రాచపుండుకు కారణమే కాంగ్రెస్ పార్టీ. మిస్టర్ రేవంత్ రెడ్డి, అదెందుకో దాస్తావు? దట్ ఐ విల్ షో యూ నౌ. అపెక్స్ కమిటీ పెట్టు. మన ఏది అపెక్స్ కాదు, సారీ, 26 జూన్ 2015 ఢిల్లీలో మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్స్ మీటింగ్ ఎజెండా 1 పెట్టినా కదా, రైట్. కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అని ఆ మినిట్స్, ఇది నాది కాదు కాగితం, కేంద్ర ప్రభుత్వము, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్సెస్, 26 జూన్ 2015 ఢిల్లీలో జరిగిన సమావేశం ఇది. ఇందులో in this regard
పారాగ్రాఫ్ 3లో మధ్యలో నుంచి చదువుతున్న, పైనదేమో అది మళ్ళీ వస్తుంది. ఇన్ దిస్ రిగార్డ్ హీ హైలైటెడ్ that as per KWDT 1 award, the erstwhile state of AP has been allocated 811 TMC for utilization in various projects and as en bloc. However, as per the arrangements, various decisions taken by the erstwhile state of Andhra Pradesh, revised allocations in both the parts of the state came to be 512 TMC in Andhra Pradesh and 299 TMC in Telangana. Emannaru? However, as per the arrangements, various decisions taken by the erstwhile state of Andhra Pradesh, revised allocations in both the parts of the state, 512 in AP, 299 in Telangana. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కృష్ణా నది మీద అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన కేటాయింపు. ఇంకా దాంట్లోనే కిందిగా పారాగ్రాఫ్ 5లో చూడండి, ఇంకా డేట్ కూడా ఉంటుంది అందులో. ఇట్ వాజ్ అగ్రీడ్ ఇన్ ద మీటింగ్ దట్ ద ఫిగర్స్ ఆఫ్ షేర్ of the two states as mentioned in the list of projects dated in 18-10-2013 appended herewith annexure may be followed as the working arrangement for the current year only without prejudice to the rights of the two states about their entitlements which have been raised or to be raised before appropriate forum. ఇందులో ఇక్కడనే వచ్చింది 18-10-2023 నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇగో గోదావరిలో ఇంత కేటాయించినాం, కృష్ణాలో ఇంత కేటాయించినామని జస్టిస్ శ్రీకృష్ణ కమిటీకి రిపోర్ట్ ఇచ్చిండ్రు.